హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ వ్లాగ్స్. ఆరోగ్యానికి బరువు తగ్గటానికి ఉదయము టిఫిన్లో కానీ లేదు అనుకుంటే ఈవినింగ్ స్నాక్స్లో కానీ డిన్నర్లో కానీ ఎంతో రుచిగా రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే సొరకాయ తప్పిలెంటండి. సో దీన్ని తయారు చేసుకోవటానికి మనకు ముందుగా వేడి చేసుకున్న వాటరు, అలాగే ఒక హాఫ్ కప్పు తురుముకున్న క్యారెట్, పావు టేబుల్ స్పూను జీలకర్ర, అలాగే తురిమేసి ఉంచుకున్న హాఫ్ కప్పు సొరకాయ, రుచికి తగ్గ సాల్టు, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా ముక్కలుగా తరిగిన కొత్తిమీర, సన్నగా ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, అలాగే సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అంగుళము అల్లము సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఒక గ్లాసు జొన్నపిండి వల్లనండి షుగరు తగ్గుతుంది, అలాగే బరువు తగ్గుతాము, ఆరోగ్యంగా కూడా ఉంటాము. ముందుగా 2-3 గంటల ముందు నానేసుకున్న శనగపప్పు కూడా ఒక 2-3 స్పూన్లు వేసుకొని, ముందుగా ఇవంతా వాటర్ లేకుండానే కలిపేసుకోవటానికి ముందు ఒక స్పూను నూనె కూడా వేసుకుంటే తప్పిలెంట్లు అనేవి మితువుగా వస్తాయి. సో ముందుగా ఎలాంటి వాటర్ వేయకుండా బాగా పిండినంతా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఆల్రెడీ కాచి ఉంచుకున్న వేడి నీళ్ళతోటి కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటూ, మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మనకు చుట్టితే తప్పిలెంట్ చేసేటప్పుడు విరిగిపోకుండా ఉండేలాగా పిండినంతా కలిపేసుకోవాలి. ఇలాగ కలిపేసుకున్న ఈ పిండిని ఒక 2-3 నిమిషాలు బాగా చేయితోటి కలిపేసి, కావలసిన సైజులో వీటినంతా ఉండలుగా చుట్టేసుకొని పక్కన ఉంచుకొని, తర్వాత తప్పిలెంటు రాని వాళ్ళు కూడా ఈజీగా తప్పిలెంటు చేసుకోవటానికండి ఒక వైట్ క్లాత్ కానీ లేదు అనుకుంటే మన దగ్గర వాడని వైట్ కర్చీప్ ఉన్నా పర్లేదు, సో అదైనా తీసుకోవచ్చు. వైట్ క్లాత్ కానీ వైట్ కర్చీప్ కానీ ముందుగా తడి నీళ్ళల్లో ముంచేసి ఈ చపాతీ బండ మీద వేసేసుకొని రెడీగా ఉంచుకున్న ఒక్కొక్క జొన్నపిండితో తయారు చేసుకున్న ఈ ముద్దను కొద్దిగా చేతికి, మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా చేతికి వాటర్ను తడి చేసేసుకొని, ఇలాగా తప్పిలెంటును తయారు చేసుకొని పూరీ సైజు కంటే ఎక్కువ లేదా అంటే జొన్న రొట్టె సైజులో కూడా చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ తప్పిలెంటును ఆల్రెడీ స్టవ్ మీద పెన్నం పెట్టేసి, పెన్నము హీట్ ఎక్కింది. సో ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఫస్ట్ తప్పిలెంటప్పుడు కొద్దిగా బ్రష్ తోటి మొత్తము ఆయిల్ను అప్లై చేయాలి. ఆ తర్వాత తయారు చేసుకున్న ఈ తప్పిలెంటును డైరెక్ట్గా తీసుకొని వచ్చి ఇలాగా నేను చూపించిన విధంగా మీరు పెన్నం మీద వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగ హోల్స్ పెట్టాలంటే కాలుతూ ఉంటుంది కాబట్టి మన దగ్గర ఏ చెక్కది లేదా స్పూను ఏదైనా సరేనండి తీసుకొని దానితోటి ఇలాగ చిన్న హోల్స్ పెట్టేసుకోవటం వలన ఈ తప్పిలెంట్ అనేది బాగా
ఉడికి వేగుతుందనమాట. సో ఇలాగ హోల్స్ పెట్టిన దీనికి మరొక స్పూన్ పైన ఆయిల్ చల్లి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉంచేసి 2-3 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకవైపు బాగా కాలిన ఈ తప్లెంటును రెండవ వైపుకు కూడా టర్న్ చేసేసి రెండవ వైపు కూడా బాగా కాల్చేసుకోవాలి. ఇలా కాల్చేసుకున్న ఈ తప్పిలెంట్లనండి డైలీ కానీ లేదు అంటే తినటం వలన బరువు తగ్గుతాము, ఆరోగ్యంతో పాటు టేస్ట్ కూడా బాగా ఉంటుంది. సో ఇది బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ కింద కానీ లేదు అంటే డిన్నర్లోకైనా కూడా మనము రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే షుగర్ అనేది కూడా తగ్గుతుంది. సో ఇలాగ రెడీ చేసుకున్న పిండిని మొత్తము ఇలాగేనండి ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసి ఆ తరువాత ఇలాగ ఆయిల్ కొద్దిగా పెన్నమంతా బ్రష్ తోటి అప్లై చేసేసి ఆ తర్వాత రెడీ చేసుకున్న ఈ తప్లెంటును డైరెక్ట్గా వేసేసి ఆ తర్వాత చిన్న కన్నాలు స్పూన్తో కానీ లేదు అంటే మన దగ్గర ఉన్న చెక్క స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఇలాగ చిన్న కన్నాలు పెట్టేసుకొని ఆ తర్వాత ఒక స్పూన్ ఆయిల్ను ఈ తప్లెంట్ మీద వేసి మూత పెట్టేసి రెండు వైపులా బాగా కాల్చేసుకొని తినటం వల్ల నేను చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనండి, చూసారు కదా. దీనిని మనము టమోటా సాస్తో కానీ లేదు అంటే మన దగ్గర ఏ ఆవకాయో ఏదో ఉంటే దానితో కానీ లేదు అంటే పెరుగులో ఆమ్చూర్ పౌడర్ వేసేసుకొని ఆమ్చూర్ పౌడర్తో ఉన్న ఈ పెరుగుతోటి తింటే యమ్మీ టేస్టీ తప్లెట్ రెడీ. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.